హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో ఈరోజు నేను ఫిష్ కర్రీ తయారు చేస్తున్నాను. ఇది చెరువు చేప, బొచ్చు అంటారు కదా, ఇది ఫ్రై కోసం మ్యాగ్నేట్ చేశాను. ఇందులో ఫస్ట్ సాల్ట్, నిమ్మరసం, పసుపు, కారం, కొంచెం జీలకర్ర పొడి వేసి మ్యాగ్నేట్ చేశాను ఫ్రై కోసం. ఇదేమో కర్రీ కోసం. ఇది కూడా కారం, పసుపు, సాల్ట్ వేసి మ్యాగ్నేట్ చేశాను. ఇది టమాటా పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇది జీలకర్ర, ధనియాలు, మెంతులు రోస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే రోస్ట్ చేసుకోవడానికి ఇష్టపడరు కదా. నేను ఈరోజు రోస్ట్ చేయలేదు, జస్ట్ పచ్చిగానే పౌడర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ గార్లిక్ వేసాను కదా, మళ్ళీ మిక్సీ పట్టి ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఓకే, టమాటా పేస్ట్ వేసాను. ఎప్పుడు చేపలు కూరలో పచ్చిమిర్చి ఎక్కువ ఉండాలి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఫిష్కి. చూడండి, మొత్తం పచ్చిదంతా పోయి ఆయిల్ పైకి వచ్చేలాగా ఈ టమాటా పేస్ట్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తాను. పసుపు వేసేసాను. అది చేపల కూరలో ఆయిల్ ఎక్కువ వేయాలి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, మెంతులు, ధనియాలు కర్రీ దించే ముందు 5 మినిట్స్ ముందు కర్రీ గ్రేవీలో వేసేయాలి. ఓకే, కొంచెం ఇప్పుడు వేసాను ఈ పౌడరు, తర్వాత లాస్ట్లో కొంచెం వేయాలి. కారం వేసాను. మీరు ఎంత తినాలనుకుంటారో కారం మీకు సరిపడా వేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు ఇలాగా ఫ్రై చేసుకున్నాక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మరసం, ఫైవ్ మినిట్స్ ఆ గ్రేవీ మరిగిన తర్వాత చింతపండు పులుసుతోటి అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. ఇది హెడ్, మా అమ్మగారికి చాలా ఇష్టం. హెడ్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, కారం, ఉప్పు, పులుపు కూడా అన్నీ సరిపోయినది ఒకసారి చూసుకొని అందులో ఏది కరెక్ట్గా లేకపోయినా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా ఒక పావుగంట దగ్గరికైనా, అంటే మరీ దగ్గరికి కాకుండా మరీ గ్రేవీ కాకుండా
నార్మల్గా ఉండేలాగా పులుసు ఉంచుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ విధంగా ఉండాలి గ్రేవీ. ఇప్పుడు ఈ పౌడర్ వేసేస్తాను. మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. లాస్ట్లో కొత్తిమీర. అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా కర్రీ చేయడానికి. ఓకే, చాలా డెలిషియస్గా ఉంటుంది. థ్యాంక్ యూ.